శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం మధురఘట్టాలు శీర్షికలో భాగంగా మరి వాళ్ళ అశ్వత్థామ గర్వభంగం గురించి, అతని అవమానం గురించి మీకు మనవి చేస్తాను. ఇదేమిటంటే మీకు ఒక అనుమానం రావచ్చు. భాగవత ప్రారంభంలోనే కొన్ని మరణాలని వ్యాసుడు వర్ణించడం జరిగిందండి. దాంట్లో ఉపపాండవులని, పాండవుల యొక్క కొడుకులు, చిన్నపిల్లలు, వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని అశ్వత్థామ వచ్చి చంపాడు. ఉపపాండవులని అశ్వత్థామ. సరే, అతనికి అవమానం చేశారు. ఆ ఘట్టాన్ని ఇప్పుడు మీకు మనవి చేస్తాను. అట్లాగే భీష్మ నిర్యాణం కూడా భాగవతంలోనేనండి, ప్రథమ స్కందంలోనే వస్తాయి. అది నెక్స్ట్, అది కూడా మీకు మనవి చేస్తాను. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇవి ఎందుకు వచ్చినాయి అన్నట్లయితే, అక్కడ చెప్పేది సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెబుతున్నాడు. ఆయన మరణం పొందేవాడు. ఆ మరణం పొందేవాడికి, నాయన ఇలా నీలాగా చాలామంది మరణించారు, ఎవడో ఏడవలేదు, భగవత్ ధ్యానం చేయాలే కానీ నేను చనిపోతాను ఏడుస్తే ఉపయోగం లేదు అని చెప్పటం కోసం ఈ కథ వ్యాసుడు చెప్పడం జరిగిందండి. ఈ అశ్వత్థామ అసలు నిజానికి ఇది భారతంలో కథ, ఇక్కడ భాగవతంలో మళ్ళీ వ్యాసుడు, ఎందుకంటే రెండు ఆయనే కదండి రాసింది, అందుకని రాశాడు. వాళ్ళు శివుని తపస్సు యొక్క బలంతో అటువంటి ఖడ్గం తీసుకొని లోపల ప్రవేశించాడు. అడ్డం వచ్చిన వాళ్ళన్నా నరికి పారేశాడండి రాత్రి సమయంలో. ఎవరు? అశ్వత్థామ. ఎవరు? ద్రోణాచార్యుల యొక్క కొడుకు, ద్రోణి అనే ఆవిడ యొక్క కొడుకు. ద్రోణుడు కాదు, కృపి. ద్రోణాచార్యులకు కృపి అనే ఆవిడకి జన్మించిన వాడు అశ్వత్థామ అనమాట. ఆ కృపి యొక్క అన్నగారు కృపాచార్యులు మళ్ళీ ఇతనికి మేనమామ అవుతాడు. ఈ అశ్వత్థామ పక్కన కృపాచార్యులు కూడా వచ్చాడండి సాయం. చూడండి, వీళ్ళని చంపేటప్పుడు కృపాచార్యులు కూడా వచ్చాడు, కానీ తర్వాత వాడు పారిపోయినాడు. వీడొక్కడే దొరికాడు. అతను ఏం చేయలేవు, ఊరికే పక్కన వచ్చి నిలబడ్డాడు, మేనల్లుడు కదా అని. అతను వచ్చి చంపి మొత్తం 5గురిని నిద్రపోయేవాళ్ళు చంపించాడు, వెళ్ళిపోతాడు. తెల్లారు లేచాడు, ద్రౌపది ఏడుస్తున్నది. సరే, భీముడు వెనకాల పడ్డారు, అర్జునుడు పట్టుకొచ్చాడు. భీముడు అన్నట్ట, వాడు అన్నట్టండి, భాగవతంలో అంటాడు, నా పిడికెటి పోటు ఉన్న శిరము భిన్నము చేసేదో చూడు మందరు అని అంటాడు. నా పిడికిలో ఒక్క గుద్దుతాను, వాడి తల మీద 1000 ఒక్కలైపోతుంది అంతే, వాడి తలకాయ, అశ్వత్థామ తలకాయ. చూడండి మీరు అందరూ ఎలా చేస్తాడో చూడండి మీరు అనేటప్పటికీ, అప్పుడు ఆవిడ ముందు అశ్వత్థామతో 2 మాటలని తర్వాత ఈ యుద్ధాన్ని ఆపిందండి. అశ్వత్థామను 2 ప్రశ్నలు అడిగిందండి ఆవిడ. చూడండి ఎంత సరిగ్గా రాస్తాడో పోతన. ఏమయ్యా, నువ్వు గురుపుత్రుడివి, ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావని లేరు, కించిత్ ద్రోహంబును నీకు చేయరు. నీ మీదకి ఏమన్నా యుద్ధానికి వచ్చారయ్యా నా పిల్లలు? వాళ్ళు నిద్రపోతున్నారా? చిన్ని పాపల రణప్రౌఢకి ఇంకా పూర్తిగా వాళ్ళకు యుద్ధ విద్య కూడా ఆరితేరలేదు. వాళ్ళు నిద్రాసక్తుల, చిన్ని పాపల, రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింప. అక్కట నీ చేతులు ఎట్లాడానో, నీకు చేతులు ఎలా వచ్చినాయా? గురుపుత్రుడే కదా నువ్వు అని ఇంకో మాట అన్నదండి. ద్రోణుడితో సిక్కినబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. మీ అమ్మగారు, మీ నాన్న చచ్చిపోతే ఆవిడ చావలా, సాగరం చేయకుండా బతికుంది. నిన్ను ఇప్పుడు వాళ్ళు చంపితే ఆవిడ నేను ఎలా ఏడ్చానో ఆవిడ అలాగే ఏడుస్తుంది కదా అని 4 మాటలని అప్పుడు కృష్ణుడితో, అర్జునుడితో, భీముడితో అన్నదిటండి. బ్రాహ్మణో నహంతవ్య, ఆయన మనం ఆయన్ని చంపితే వాడు మీ గురువు గారి కొడుకునైనా వాడిని చంపినట్లయితే మనకు పాపం వస్తుంది. రెండవది, నాకు ఎలాగో పుత్రశోకం తప్పదు, ఆవిడకి కూడా పుత్రశోకం కలిగిస్తే మీకు వచ్చేటు. ఇక్కడండి ద్రౌపది ఎంత దయార్ద్ర హృదయంగా మనకి ఈ భారతంలో ఉన్న ద్రౌపదికి, భాగవతంలో ద్రౌపదికి తేడా కనిపిస్తుందండి. భారతంలో ఎలా ఉంటుందంటే మంచి ఉద్రేకాలతో కృష్ణరాయబారానికి ఎడుతుంటే, ఇది నా భర్తలయ్యా, అక్కడ ఆ రోజు అవమానం జరుగుతుంటే బొమ్మల ఆకృతిని ఉండడం, ముకుంద విశ్వాసముతోడ నిన్ను గెలువ వచ్చే మా భర్తలందరూ కూడా బొమ్మల్లో కూర్చున్నారయ్యా అక్కడ. అప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తూ నువ్వు కాపాడ, గుర్తుందా నీకు? ఈ జుట్టు చూడు, అశ్వమేధయాగంలో పెట్టి సగం తెగిపోయిన వాడి చేతిలో పడి, నువ్వు సంధి మాటల్లో జుట్టు గుర్తుపెట్టుకో అని చాలా ఉద్రేకంగా మాట్లాడింది అక్కడ ద్రౌపది. అటువంటి ద్రౌపది ఇక్కడ చంపటానికి వీల్లేదన్నదండి. ఇక్కడ దయార్ద్ర హృదయ, అక్కడ పౌరుషం. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది, స్త్రీలో 2 కోణాలు ఉండాలండి. అవసరం వచ్చినప్పుడు పౌరుషం ఉండాలి, అవసరం కానప్పుడు దయార్ద్రం ఉండాలనేది భారతంలో ఉండే ద్రౌపదుల్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆవిడ అన్నది, అడ్డం వెళ్ళింది, మీరు అతన్ని చంపడానికి వీల్లేదు.
ఎందుకని అన్నట్లయితే అతను గురువుగారి యొక్క కొడుకు. కాబట్టి మీరు ఆయన చంపడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఇది గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మ అడ్డంబడి 4 చేతులు ధరించాట. 2 చేతులతోనేమో ఈ భీముడిని వాడిని పక్క తీసి 2 చేతులతోనేమో ఆ అర్జునుడికి చెప్పాట, వీడిని కొంచెం విడిపించి ఈ అశ్వత్థామని, నాయన ఎందుకు వాడిని చంపేది, వాడికి శిరచ్ఛేదం చేయండి, వాడి నెత్తి మీద మణి ఉంది, ఆ మణి తీస్తే కొంతమందికి అది మరణంతో సమానమే, అంతగా ఉంటే అవమానం ఉండదు, పొమ్మంటే అప్పుడు అశ్వత్థామ రక్షించబడటం జరిగింది. ఇంకోటండి, అశ్వత్థామ చిరంజీవుల్లో కూడా ఒకడండి, అది కూడా ఒక కారణం. అతను తప్పకుండా వీళ్ళకి బుద్ధి పుట్టడానికి కారణం ఏంటంటే అతను చిరంజీవి కాబట్టి. అశ్వత్థామ బలిర్వ్యాస అని చెప్పేసి బలి చక్రవర్తి, అశ్వత్థామ, హనుమంతుడు వీళ్ళు సప్తైతే చిరంజీవిన అని చెప్పేసి చిరంజీవులు ఉన్నారు కాబట్టి దాంట్లో అశ్వత్థామకుడు. అందువల్ల ఆ విధంగా అశ్వత్థామను కృష్ణ పరమాత్మ కాపాడటం జరిగింది. ఇది భాగవతంలో ప్రథమ స్కందంలో ఉన్నటువంటి కథ. స్వస్తి.